సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం నెలకు 5 నుంచి 10,000 కోట్ల అప్పులు కడుతుందని, సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అప్పులు చేశారు, వాటి అప్పులు ఇప్పుడు మేము కడుతున్నామని మంత్రి వివేక్ అన్నారు. వీఆర్ఎస్ 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దగ్గర మూసీ సుందరీకరణకు నిధులు ఉన్నాయి కానీ మహాలక్ష్మి పథకంకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు. తప్పు సార్. 6,50,000 రేషన్ కార్డు మేము కూడా ఇచ్చినాం. అట్లా మీరు అబద్ధం ఆడింది, ఒక మంత్రి ఉండి అబద్ధం ఆడింది సార్. 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వకపోతే ఇప్పుడే రాజీనామా చేసుకోతాం. అట్లా మీరు అబద్ధం ఆడకండి, మేము కూడా ఇచ్చినాం. ఎందుకు నిజంగా అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఏనే లేదు. ఇచ్చిన సార్, వద్దు ఆ డిబేట్ ఇక్కడ వద్దు. మీరు గమనించాలి, 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు ఇవ్వలేదు. తప్పు సార్. 6,50,000 రేషన్ కార్డు మేము కూడా ఇచ్చినాం. అట్లా మీరు అబద్ధం ఆడింది, ఒక మంత్రి ఉండి అబద్ధం ఆడింది సార్. 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వకపోతే ఇప్పుడే రాజీనామా చేసుకోతాం. అట్లా మీరు అబద్ధం ఆడకండి, మేము కూడా ఇచ్చినాం. ఎందుకు నిజంగా అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఏనే లేదు. ఇచ్చిన సార్, వద్దు ఆ డిబేట్ ఇక్కడ వద్దు.